అనగనగా ఒక ఊరిలో ఒక మొసలి రైతు ఉండేవాడు. అతడు చాలా కష్టజీవి. కానీ అతనికి ఉన్న 3 కొడుకులు మాత్రం చాలా సోమరిపోతులు. వాళ్ళు ఏ పని చేయకుండా ఎప్పుడూ ఖాళీగా తిరుగుతూ ఉండేవారు. కొన్నాళ్ళకి రైతుకి వయస్సు మీద పడింది. ఆరోగ్యం క్షీణించింది. చనిపోయే ముందు తన కొడుకులకు బుద్ధి చెప్పాలనుకున్నాడు. 3 దగ్గరికి పిలిచి ఇలా అన్నాడు: కొడుకులారా, నేను నా జీవితమంతా కష్టపడి సంపాదించిన బంగారు నిధిని మన పొలంలో పాతిపెట్టాను. నేను చనిపోయాక మీరు దాన్ని తవ్వి తీసుకోవచ్చు. ఆ తర్వాత కొద్దిసేపటికే రైతు చనిపోయాడు. ఆ సోమరి కొడుకులు ఆశగా పొలానికి వెళ్ళారు. నిధి దొరుకుతుందనే ఆశతో పొలం మొత్తం అంగుళం వదలకుండా తవ్వేశారు. కానీ వాళ్ళకక్కడ ఎలాంటి నిధి దొరకలేదు. వాళ్ళు చాలా నిరాశపడ్డారు. అప్పుడు ఊరి పెద్ద ఒకరు అది చూసే, ఎలాగూ పొలమంతా బాగా దున్నారు కదా, కనీసం విత్తనాలు జల్లండి అని సలహా ఇచ్చారు. వాళ్ళు అలాగే చేశారు. నేల బాగా తవ్వి ఉండడం వల్ల ఆ సంవత్సరం పంట చాలా బాగా పండింది. ఆ పంటను అమ్మి వాళ్ళు చాలా డబ్బు సంపాదించారు. అప్పుడు ఆ కొడుకులకి అర్థమైంది, తమ తండ్రి చెప్పిన నిధి బంగారం కాదు, కష్టమని. అప్పటి నుంచి వాళ్ళు సోమరితనం వదిలేసి కష్టపడి పనిచేయడం మొదలుపెట్టారు. ఈ కథలోని నీతి అంటే మోరల్ ఏంటంటే, కష్టే ఫలి. అంటే మనం కష్టపడితేనే ఫలితం దక్కుతుంది. కష్టపడకుండా ఏది రాదు.